ఈ రోజు ఇండియా ఇంత సురక్షితంగా ఉండడానికి కారణం మోడీ అని చెప్పి రీల్స్ వైరల్ చేస్తా ఉన్నారు. సో మోడీతో పాటు ఏపీజే అబ్దుల్ కలాం గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఈ రోజు ఇండియా ఇంత సురక్షితంగా ఉండడానికి కారణం ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిస్సైల్ మ్యాన్ ఇండియాగా అని అంటాం కదా, మిస్సైల్ ప్రోగ్రామ్ కి హెడ్ గా పనిచేసినాడు. 1990లో అగ్ని పరీక్ష టెస్టులు జరుగుతున్నప్పుడు అమెరికా ఏపీజే అబ్దుల్ కలాం మీద నిఘా పెట్టిందంట. స్పై శాటిలైట్లతోటి కలాం మీద నిఘా పెట్టిందంట. అగ్ని మిస్సైల్ పరీక్షలని ఒరిస్సాలోని వీలర్ ఐలాండ్ మీద టెస్టులు చేస్తున్నప్పుడు స్పై శాటిలైట్లతోటి అమెరికా కలాం మీద నిఘా పెట్టిందంట. ఇండియా పెద్ద రేంజ్ ఉన్న బాలిస్టిక్ మిసైల్ తయారు చేస్తుంది. ఇది భవిష్యత్తులో న్యూక్లియర్ వార్ సామర్థ్యం పెంచుకోవడానికి ఇండియా ప్రయత్నం చేస్తా ఉంది. ఏషియాలోనే అత్యంత సమర్థవంతమైన దేశంగా ఇండియా మారబోతా ఉంది అని. అందుకే అమెరికా స్పై శాటిలైట్లు ఇండియా మీద నిఘా పెట్టినాయంట 1990లో. అప్పుడు అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓ మిసైల్ ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్నారంట. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే అమెరికా శాటిలైట్లు ఎప్పుడు వెళ్తున్నాయో దాని మీద నిఘా పెట్టేవాడంట. ఆ శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఎలాంటి టెస్టులు చేయకుండా సైలెంట్ గా వర్క్ ఆపేసేవాడంట. ఆ శాటిలైట్లు వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ మిస్సైల్ టెస్ట్ చేసేవాడంట. ఆ మిస్సైల్ పార్ట్స్ ని రాత్రి టైంలో ట్రక్కులలో వేరే వేరే ప్రదేశాలకి పంపించేవాడంట. కొన్నిసార్లు అయితే వాటి మీద కవర్లు వేసి వేరే వేరే ప్రదేశాల్లో భద్రంగా దాచిపెట్టేవాడంట. 1990 నుంచి 9 సంవత్సరాల తర్వాత అగ్ని-2 పరీక్ష సక్సెస్ఫుల్ అయింది అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో. ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు చేసిన పనికి ప్రపంచం మొత్తం షాక్ అయిపోయిందంట. ఈ 9 సంవత్సరాలలో అమెరికాకి ఎలాంటి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అందలేదంట. అంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినాడంట అబ్దుల్ కలాం ఆజాద్ గారు. అప్పటికే ఇండియా లాంగ్ రేంజ్ మిసైల్ సామర్థ్యం సాధించిపోయిందంట అప్పటికి. అందుకే ఇండియన్స్ అమెరికన్స్ ప్రపంచం మొత్తం కలాం గారి మైండ్ గేమ్ అని చెప్పి గొప్పగా పొగొడతారంట. ఇండియా స్ట్రాటజిక్ మిసైల్ పవర్ గా ఎదిగింది. 1999 నుంచి ఇండియాని ప్రపంచం మొత్తం సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేసిందంట. తర్వాత ఈజీగా అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 మిసైల్స్ ఈజీగా తయారు చేసిందంట ఇండియా. అందుకే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అగ్ని మిసైల్ ప్రోగ్రామ్, పృథ్వీ మిసైల్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీటన్నిటిలో కలాం గారు కీలకమైన పాత్ర పోషించాడు. అమెరికా స్పై శాటిలైట్లను మోసం చేసి అబ్దుల్ కలాం గారు నిర్వహించిన అగ్ని పరీక్షలను విజయవంతం చేసి అమెరికాకి చుక్కలు చూపించాడంట. మైండ్ గేమ్ ఆడిన అబ్దుల్ కలాం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుని తన ఇంటెలిజెన్స్ ద్వారా శాసిస్తా ఉంటే ఒక అబ్దుల్ కలాం ఆజాద్ గారిని మాత్రం ఏం చేయలేక అబ్దుల్ కలాం గారు తెలివి ముందు అమెరికా చిన్నబోయిందంట. ఏది ఏమైనా అబ్దుల్ కలాం గారు ఆ రోజు చేసిన పనికి ఈ రోజు ఇండియా ఇంత సురక్షితంగా ఉంది అంటే కలాం గారి చేసిన గొప్ప పని వల్లనే.